స్థానిక ప్రెస్ క్లబ్ నందు మార్కాపురం నియోజకవర్గ బీసీవై పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రావెళ్ల భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇక్కడికి వచ్చినటువంటి బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారములు. నా పేరు రావెళ్ల భాగ్యలక్ష్మి. మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి బీసీవై పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాను. బీసీవై పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి నా కృతజ్ఞతలు. మార్కాపుర నియోజకవర్గ ప్రజలకు నేను మంచి చేయడానికి వచ్చాను. రాజకీయంగా బలపడడానికి కాదు, అందరిలాగా నేను ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను. వాళ్ళ సమస్యలు గుర్తించి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను రైతు బిడ్డగా ఈ మార్కాపురానికి వచ్చాను. ఒక్క నిమిషం. పశ్చిమ ప్రాంత మార్కాపుర ప్రజలకు ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు తలమానికమైనటువంటి వెలిగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. దానికి సరిపడా నిధులు వదలలేదు. పార్టీలన్నీ రెండు పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. రైతులు అల్లాడిపోతున్నా కూడా వాళ్ళ విషయం ఎవ్వరు ఏ పార్టీ పట్టించుకోకుండా వాళ్ళను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ 20 సంవత్సరాలు అయినా ఇంతవరకు పూర్తి కాలేదు. దాన్ని పూర్తి చేసి ఓట్లు అడుగుతామన్నారు కానీ దాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు. కాబట్టి వెలిగొండ ప్రాజెక్టు కోసం నేను పోరాడతాను. మీరందరూ నాకు సహకరించి ఈ ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. చెరకు రైతు గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఓకే. మార్కాపురం చెరువు డెవలప్మెంట్ కోసం నేను కృషి చేస్తాను. మార్కాపురం జిల్లా సాధనకు నేను కృషి చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఎర్రగండపాలెం, మార్కాపురం, గిద్దలూరు ప్రజెంట్ పార్టీలు ఇప్పుడున్న పార్టీల వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఈ జిల్లా కోసం ఏమీ చేయలేదు. మంత్రి పదవి ఉండి 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. కాబట్టి ఆ పార్టీలను నమ్మకుండా మా బీసీవై పార్టీని నమ్మి ప్రజల కోసం వచ్చినటువంటి పార్టీ, రైతుల కోసం వచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ. రైతుల కోసం, మహిళల కోసం, ఆ యువత కోసం వచ్చినటువంటి పార్టీ ఇది. కాబట్టి మీరందరూ ఆలోచించి బీసీవై పార్టీకి ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. యువతకు అసలు ఉద్యోగాలే లేవు. మార్కాపురం జిల్లా అయితే పరిశ్రమలు వచ్చి యువతకు చాలా ఉద్యోగాలు దొరికాయి. కానీ యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇస్తే నేను మార్కాపురాన్ని జిల్లా చేసి ఇక్కడ పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలాగా నేను చేస్తాను.